హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. రాత్రి నేను శనగిత్తనాలు ఇద్దరికి సరిపడా శనగిత్తనాలు నానేసుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత గుడ్లు కూడా ఉడకబెట్టుకొని ప్రక్కన పెట్టుకున్నాను. ఇది ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని దాంట్లో వేయించుకోవాలండి లైట్గా. ఇవి పిల్లలకి పెద్దలకి స్నాక్స్గా కూడా ఉపయోగపడతాయి. డైట్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి ఉదయం పూట కూడా. ఈ విధంగా ఆ తరువాత కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది గోధుమ పిండి, రాగి పిండి కలుపుకొని చపాతీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసిన వారు కామెంట్ చేయండి. అదిగోండి పక్కన అట్ల పెండం ఏంటి అనుకుంటున్నారా? మా పాపకి మినప రొట్టె వేసానండి. ఆ తరువాత గోధుమ పిండి, రాగి పిండి, ఉప్పు, నూనె వేసుకొని కలుపుకొని ప్రక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి. పనులు చేసిన తర్వాత ఇదిగోను పిండి చూస్తే ఈ విధంగా మెత్తంగా సాఫ్ట్గా వచ్చింది. ఉండలు చేసుకొని చపాతీ ఈ విధంగా కాల్చుకున్నాను. చూడండి పొంగుతూ వచ్చాయండి. చాలా బాగున్నాయండి టేస్ట్గా. చూడండి మెత్తగా వస్తాయి. ఈ వ్లాగ్ శనివారం ఉందండి. వాతావరణం చాలా చల్లగా ఉంది, బాగుందండి. వాకింగ్ కూడా వెళ్ళాము. మా ఇంటి దగ్గర కొండ ఉందండి. కొండ దగ్గర వాకింగ్కి వెళ్ళాము. ఒకసారి చూపిస్తాను, మీరే లాస్ట్లో చూడండి. బర్త్డే పార్టీకి కూడా వెళ్ళాము. ఇదిగోండి ఈ బాబుది బర్త్డే. ఇది బర్త్డే అంటేనే పిల్లలు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు కదండి. వాళ్ళకి తెలియకుండా ఒక హ్యాపీనెస్ మనమంటూ వాళ్ళకి ఇవ్వాలండి. ఇదిగోండి పిల్లలు చూడండి ఎంత కేరింతలు వేస్తూ ఉన్నారో. చాలా బాగా జరిగిందండి. ఆ రెడ్ షర్ట్ బాబుదే బర్త్డే. ఇదిగోండి ఆ తర్వాత ఇదిగోండి సంతోషంతో ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లలందరూ. పెద్దోళ్ళకి కూడా సంతోషమే కదండి. పిల్లల సంతోషమే పెద్దల సంతోషం కదండి. ఇదిగోండి ఈ విధంగా ఫోటోలు కూడా దిగాము. ఆ తర్వాత చల్లగా ఉందండి వాతావరణం. మా ఇంటి దగ్గరలోనే కొండ ఉందండి. ఇదిగో ఈ విధంగా రాళ్ళు, కొండ, ఈ పునాదులకి వేస్తారండి రాళ్ళు చిన్న చిన్నవి కొట్టి. ఇప్పుడు లేరండి రాళ్ళు కొట్టేవాళ్ళు. ఇదిగోండి క్లైమాక్స్ ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి. ఇదిగోండి కొండ దగ్గర మా బాబు ఫోటో దిగారు. మళ్ళా రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాం. ఈ బ్లాగ్ ఇంతేనండి. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.